మత్తయి సువార్త మొదటి అధ్యాయము ఒక 20వ వచనం చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అంటే రాత్రి వేళ తనతో ఉన్నప్పుడు దేవుడు దూతను పంపించి యోసేపు ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వాక్యం మనం చూసుకున్నట్లయితే, గొర్రెల కాపర్ల దగ్గర కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి అని. అంటే ఇది కూడా రాత్రి వేళనే దూత వారి దగ్గరకు వచ్చి నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరియతో కూడా యేసు ప్రభు దూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అంటే వీరు రాత్రి వేళ దూత వచ్చి స్వప్నమందు వారికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నక్షత్రం కూడా రాత్రి వేళ మెరుస్తూ ఉంది. అన్ని నక్షత్రాల కన్నా ఇది ప్రకాశవంతంగా ఉంది. కాబట్టి జ్ఞానులకు కూడా రాత్రి వేళ ఆ యొక్క నక్షత్రం, పగటిపూట మనం నక్షత్రాలను చూడలేం. రాత్రి వేళ ఆ యొక్క నక్షత్రము ఎక్కడ ఆగింది, ఏ ఇంటి పైన ఉంది, ఏ దేశంలో ఉంది అనేది కూడా జ్ఞానులకు తెలియజేయుటకు రాత్రి వేళన ఆ యొక్క నక్షత్రం ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ రాత్రి వేళనే జరుగుతున్నట్టుగా. అదేవిధంగా మనం ఫస్ట్ బైబిల్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్టయితే, దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అనుంది కదా. అంటే ఈ నిద్రిస్తున్నప్పుడు ఎన్నో కలలు, కొంతమంది మనం అనుకుంటున్నాం, దినమంతా ఒకటి ఆలోచన చేసుకొని పండుకుంటే రాత్రికి ఏదో కల వస్తే ఆ కల నాకు నెరవేరుతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం కొన్ని రకాలుగా మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నట్టుగా అయితే, స్వప్నమందు అనంది చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా అని అంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు, అంటే ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన గర్భం కాబట్టి ఆయన ఆమె భర్త అయిన యోసేపు, అంటే ముందే ప్రదానం చేయబడింది కాబట్టి, నాకు ప్రదానం చేయబడిన ఆమెకు ఈ విధంగా జరిగిందే అని ఆలోచన చేస్తూ పండుకున్నాడేమో యోసేపు. నాకు ఈ విధంగా ఉంది గదా అని ఆలోచన, నాకు అవమానం తెస్తుంది గదా అన్నట్టుగా అనుకున్నాడో ఏమో. కాబట్టి తను అదే ఆలోచనలో ఉంటూ ఉన్నప్పుడే ప్రభువు దూత స్వప్నమందు తన దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. అంటే రాత్రి వేళ యోసేపు ద్వారా ఆ యొక్క దూత మాట్లాడి ఆయనతో ప్రశాంతంగా కదా. రాత్రి వేళ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటాము. ఇంట్లో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఆయన నీతిమంతుణ్ణి, అంటే యోసేపు, మనం ఎప్పుడు చూడు మరియను అనుకుంటూ ఉంటాం. కానీ యోసేపు కూడా ఎంత నీతిపరుడుగా ఉండిండొచ్చు ఆ కాలంలో. అలా ఆ కాలంలో తర్వాతకు దేవుడు పెద్దగా అయిన తర్వాత, యేసు ప్రభు పెద్దగా అయిన తర్వాత
ఆ యొక్క ప్రాంతాలు నజరేతు ఆ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆహ్, ఎంతోమంది బలహీనులు, కుంటివారు, గుడ్డివారు, ఎంతోమంది కాళ్ళు చేతులు గలవారు, ఎంతోమంది అన్యాయస్తులు, ఎంతోమంది లంచం తినేవారు, ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు పుట్టే టైం వరకల్లా కూడా ముందు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి ఈ ప్రజలను రక్షించాలనే ఉద్దేశ్యంతో దేవుడు ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి ఆ ఎన్నుకునే విధానంలో యోసేపు ఎంత పరిశుద్ధుడిగా ఉండిండొచ్చు. యోసేపు మాట తప్పని వాడుగా, యోసేపు అబద్ధమాడని వాడుగా, యోసేపు అంటే వేరే రకంగా తన మనసులో గూడా ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా గూడా ఉన్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అంత పరిశుద్ధంగా తన యొక్క జీవితము ఉంది కాబట్టి, దేవుడు తనని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి యోసేపునే ఎన్నుకోవడం. కాబట్టి ఆ కాలాన ఇంకా ఎంతో మందిని చూసిండొచ్చేమో! కానీ అందరిలో పరిశుద్ధంగా ఉన్నది, అందరిలో చాలా మంచి మనసు కలిగిన వ్యక్తిగా యోసేపే ఉన్నాడేమో! కాబట్టి దేవుడు యోసేపును వెన్నుకొని రాత్రి వేళనే స్వప్నమందు కదా! ఇక్కడ చూసినట్లయితే రాత్రి వేళ స్వప్నమందు యోసేపు దగ్గర ఆహ్, ఆహ్, ప్రత్యక్షమయ్యి దూత ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకోటి అదే విధంగా మనం కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే ఇక్కడ గూడా ఆహ్, వీళ్ళు గూడా ఏం జేస్తున్నారు, మత్తయి సువార్త రెండో అధ్యాయంలో కొంచెం ముందుకు మనం వచ్చినట్లయితే ఆహ్, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. కాబట్టి ఆయన నక్షత్రాన్ని ఎప్పుడు చూసింటారు? నక్షత్రాన్ని చూడాలి అనంటే రాత్రి పూటనే వీళ్ళందరూ చూడడం. కాబట్టి ఆ నక్షత్రం ప్రకాశవంతమైన నక్షత్రం. రాత్రి వేళనే కనిపించింది ఇది. కాబట్టి రాత్రి వేళ ఈ నక్షత్రాన్ని చూసి వారు డైరెక్ట్‌గా ఎక్కడా యేసుప్రభు జన్మించడు. ఇది రాజుల గృహం కాబట్టి ఇక్కడనే జన్మించి ఉండవచ్చు అననేది వచ్చి వాళ్ళక్కడ ఆయనను అడుగుతారు. కానీ ప్రక్కలనే ఉన్న ఆ యొక్క యూదా దేశపు బెత్లెహేంలో ఆయన జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రి వేళ గూడా ఈళ్ళు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని కనుక్కొని ప్రయాణమై వచ్చినట్టుగా ఈడ చూస్తున్నాం. అదే విధంగా అదే రాత్రి వేళ అదే స్వప్నమందు ఆ దూత మరి వీరికి జ్ఞానులకు ప్రత్యక్షమై వాళ్ళతో గూడా ఏమని మాట్లాడుతుంది చూద్దాము ఒకసారి. ఈ రెండో అధ్యాయము మత్తయి సువార్త మనం రెండో అధ్యాయం చదువుకున్నట్లయితే, దీంట్లో మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేంలోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా! నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదానవు కాదు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, నక్షత్రం కనబడిన కాలంన వారి చేత హుహు. పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే, నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోట మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నక్షత్రం చూడండి. ఆహ్, అంటే వీళ్ళు రాత్రి వేళలో ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రయాణమై వచ్చినట్టుగా ఆ శిశువు ఉన్న చోటికే వచ్చి దాని మీద నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇది అంతా గూడా జ్ఞానులను రాత్రిలో వారిని నడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే 10వ వచనము. వారు ఆ నక్షత్రంను చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియయు ఆ శిశువును చూసి సాగిలపడి, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను, సాంబ్రాణి, బోళంను కానుకలుగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారు హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే స్వప్నమందు చూడండి. ఇక్కడ గూడా మళ్ళా
ఆహ్, దూత హేరోదు ఓహ్! ఓహ్! జ్ఞానులతోని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు గూడా ఏం జేస్తున్నారు, తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, వారు మరి యొక్క మార్గాన తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇంకా 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక, నీవు లేసి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. మళ్ళీ గూడా దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, అంటే ఫస్ట్ తనకు ప్రత్యక్షమయ్యి, నీ భార్య అయిన మరియను చేర్చుకో అనే దాంట్లో స్వప్నమందు దూత ద్వారా మాట్లాడినట్టుగా యోసేపుతో మనం చూస్తున్నాం. రెండో విధంగా రెండోసారిగా మరియతో గూడా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత గొల్లల ద్వారా గూడా స్వప్నమందు హ్మ్. దూత రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని ఉంటది మనకిక్కడ. లూకా సువార్త రెండో అధ్యాయంలో చూసుకొనుచుండగా, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని ఉంటది. లూకా సువార్త రెండో అధ్యాయంలో. అంటే రాత్రి వేళ స్వప్నమందు అంటే ఈ ఈ పనులన్నీ జరుగుతున్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ గూడా మరి ఈ స్వప్నమందు ఏం జేస్తున్నారు, యోసేపునకు ప్రత్యక్షమై, అంటే యేసుప్రభును ఇంక అయిపోయింది. హేరోదు ఆహ్, మనసులో పడిపోయింది. అంటే మనకు ఇది దొరకదు కాబట్టి, వీళ్ళెక్కడన్నా పారిపోతుంటారు కాబట్టి, వీళ్ళెక్కడన్నా ఉండిండొచ్చు కాబట్టి, ఆ శిశువును 2 సంవత్సరాల పిల్లలనందరిని చంపివేయాలన్నట్టుగా తను ఆజ్ఞ ఇస్తున్నాడు కాబట్టి, అది దూత ద్వారా ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమయ్యి, మీరు ఆ శిష్యుని తీసుకొని వెళ్ళండి అని చెప్పి వెంటనే ఎంత చాకచక్యంగా వా యేసు ప్రభుని కాపాడుతూ, యోసేపుని కాపాడుతూ, మరియమ్మని కాపాడుతూ ఆయన ఎక్కడ వెళ్ళాలి? ఈ సమాచారం ఏ విధంగా అయితే ప్రపంచమంతట తెలుస్తదని ఆహ్, దేవుడు ఆలోచన చేసి ఆ యొక్క ప్రభుదూత స్వప్నమందు ఏం చేస్తుంటది, యోసేపు ద్వారా, మరియమ్మ ద్వారా, మరియు అదే విధంగా యోసేపునకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, మరియమ్మ, యోసేపు ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ ఎన్ని రోజులు దాచుకొని ఉండాలి, దాచుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలి అనేది గూడా మళ్ళా స్వప్నమందు మరి దూత వారికి ప్రత్యక్షమై మళ్ళీ మాట్లాడుతూ ఉంటది. అయితే ఇక్కడ ఏమనింది అక్కడనే 13వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్టయితే మత్తయి సువార్త రెండో అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్టయితే, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదుకబోచున్నాడు గనుక, నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రి వేళ అని ఉంది చూడండి ఇక్కడ. ఆ! రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితివి అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. మరణం వరకు అక్కడనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి వారు ఎప్పుడు మళ్ళీ రావాలి ఇక్కడికి అనేది మళ్ళా మనం ఇంకొక వచనం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అదే మత్తయి సువార్త రెండో అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆహ్, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. కదా! దేవుడు స్వప్నమందు వారి ద్వారా దేవదూత మాట్లాడుతూ ఎక్కడెక్కడ నడిపించాలి? ఏ విధంగా నడిపించాలి? నీవు ఎక్కడికి వెళ్ళాలి? నీవు నేను ఎక్కడ వెళ్ళాలి? నువ్వు నేను ఎక్కడ జన్మించాలి? నువ్వు ఇంట్లో ఉండాలి? నువ్వు ఏ ఇంట్లో పుట్టాలి అనేది దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవా! నేనెందుకు ఈ దేశంలో జన్మించినాను? నేనెందుకు ఈ ఊర్లో జన్మించినాను? నేనెందుకు ఈ కుటుంబంలో జన్మించినాను? నేనెందుకు ఇక్కడున్నాను అనుకుంటాం. కానీ అది ఎప్పుడు అనుకోకూడదు మనం. దేవునికి తెలుసు. నువ్వు ఏ ఇంట్లో ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎవరికి భార్య అయి ఉండాలి? ఏ గృహంలో నీవుండాలి? ఏ దేశమందు నీవుండాలి? ఏ ప్రాంతమందు నీవుండాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ మనం ఇక్కడ ఈ ఇండియాలో పుట్టుకొని మనమేమనుకుంటాం, నేను అమెరికాకి పోయుంటే బాగుండే. అమెరికాలో నేను మంచిగా సంపాదిస్తా. మంచి ఉద్యోగం చేస్తా. మంచిగా అక్కడ ఉంటాను.
అక్కడ బాగా సంపాదించి తర్వాతకు చివరి దినాలలో ఇక్కడొస్తాననుకుంటాం. కానీ అది గాదు దేవుని ఏర్పాటు. నువ్వు ఎక్కడ ఉండి, నీ ద్వారా ఏమి జరుగుతుంది? నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేయాలి? ఏ విధంగా నీవెక్కడ ఉండాలి అని ప్రభువు నడిపిస్తాడు నిన్ను, నన్ను. కాబట్టి మనం ప్రభువులో ఎప్పుడు 24 గంటలు దేవా అన్నిటికి నువ్వే నాకు ఆధారం. అన్నిటికి నువ్వే నా ఆహ్, కై ఉన్నావు అని మనం ఎప్పుడైతే మనం ఆలోచన చేసుకొని ప్రభువులోనే మనముంటామో, ఆయనలోనే మనముంటామో, ఆయనలోనే జీవిస్తామో. కాబట్టి ఆయన మన ద్వారా మాట్లాడుతూ, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన ఆలోచనలేంది? ఉదయం లేస్తే మన కుటుంబం, మన సంసారాలు మనవి, మనది, నాది, నా పిల్లలు, నా స నా పిల్లల చదువులు, వీళ్ళిట్లా గావాలి, అట్టా గావాలి. ఫ్యూచర్ ఏదో ఆలోచన చేస్తాం. అదంతా గాదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న దాన్ని బట్టి, ఈ దినం ఏది సంభవిస్తుందో నీకు నాకు తెలియదు. ఈ దినం ఏ విధంగా జరుగుతుందో నీకు నాకు తెలియదు. కాబట్టి దేవుడు స్వప్నమందు దూతను పంపించి, దూత ద్వారా యోసేపుతో మాట్లాడి, "నువ్వు వెళ్ళాలి. ఆమెను చేర్చుకోవాలి." ఆమె ఆమె చెప్పినప్పుడు యోసేపు ఆలోచనలో పడిండొచ్చు. నేను ఆమెనెట్లా చేసుకోవాలి? రాత్రంతా నిద్రపోయి ఉండకుండొచ్చు. ఎందుకంటే, ఆమె నాకు అవమానం తెస్తుందని ఎంతో బాధపడి ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఏం చేసిండు? ఆమెతో మాట్లాడి ఆమెను నువ్వు తీసుకొని ఆమెను వెళ్ళాలి అనని చెప్పి యోసేపును ఏర్పరిచి దూత ద్వారా స్వప్నమందు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. స్వప్నమందు జ్ఞానులతోని మాట్లాడినట్టుగా చూస్తున్నాం. జ్ఞానులు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి? అయిపోయింది మళ్ళా మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. మీరు తిరిగి వేరే మార్గాన మీరు వెళ్ళిపోండని స్వప్నం ద్వారా జ్ఞానులకు అంటే ఈ ఈ ఈ లోకపరమైన వారితో అంటే ఈ లోకపరమైన అంటే ఒక నక్షత్రం ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగింది, ఎవరు జన్మించినారు అనేది జ్ఞానులను ఏర్పరచుకోవడం. అదే విధంగా గొల్లలను ఏర్పరచుకోవడం. గొల్లలు ఏ విధమైన ప్రచారం చేస్తున్నారు? వారు గూడా వెళ్లి దేవుడు లోకరక్షకుడు మనకు పుట్టి ఉన్నాడని వెళ్లి వారు గూడా వచ్చి ఆయనను స్తుతించినట్లుగా మనము లూకా సువార్త 2 అధ్యాయంలో గూడా చూస్తాం. కాబట్టి ఇవన్నీ స్వప్నమందు దూత ద్వారా మాట్లాడినట్టుగా, రాత్రి వేళల మాట్లాడినట్టుగా, రాత్రి వేళలో వారిని నక్షత్రం నడిపించినట్లుగా, రాత్రి వేళలో యోసేపు ద్వారా స్వప్నమందు మాట్లాడినట్టుగా, రాత్రి వేళలో జ్ఞానులతోని మాట్లాడినట్టుగా, తిరిగి వారు వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి నిజంగానే ఈరోజు నువ్వు నేను గూడా ఎక్కడ ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఏ విధమైన జీవితాన్ని జీవించాలి? నీవు పండుకుంటున్నప్పుడు దేవుని యొక్క ధ్యానంలో దేవుని యొక్క ఆహ్, ఓహ్, మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి ఉదయము కదా! రాత్రి ఈ పూట నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉదయాన్నే లేస్తామో లేదో నీకు తెలియదు. కాబట్టి ఈ చివరి దినాలలో, ఈ చివరి గడియల్లో నువ్వు నేను ఏ విధంగా ఉంటున్నాం? ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నావా? దేవుడు నీతో ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు నీవు మనసారా వినాలి అని అనుకుంటున్నావా? కాబట్టి మనం చాలామంది అనుకుంటాం. అదే ధ్యాసలో, అదే దాంట్లో తపస్సు అని అంటారు గదా! తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సులో ఉండేవాళ్ళు చాలామంది మనం చూస్తాం. ఆయన దేవుని తపస్సులో ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఆయన ద్వారా వారికి చెప్పుతున్నాడు అని అంటుంటారు. కాబట్టి దేవునిలో మనము ఎన్ని ఎంత గట్టిగా, ఎంత బలంగా ఆయనలో ఉన్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో నిండినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనలో నిండుకొని ఉన్నప్పుడు న్యాయంగాను, అన్యాయం చేయకుండగా ఎంతో పరిశుద్ధతతోనూ మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఆయన ధ్యాసంలోనే, ఆయనను స్తుతించుటలోనే, ఆయనను ప్రార్థించుటలోనే మనకు ఎన్నో గొప్ప మేలులు జరుగుతాయని మనం మొదటి నుండి చివరి వరకు గూడా అదే చూస్తున్నాం. కాబట్టి ఇదే విధంగా మనం ముందు గూడా మనం చూసినట్లయితే దేవుడు ఆదామును గూడా గాఢ నిద్రలో ఉండి అవ్వను సృష్టించినట్టుగా చూస్తున్నాం. గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనము ఆ యొక్క నిద్రలో నిద్రిస్తున్నప్పుడు దేవా! నీవు నాతో మాట్లాడు. దేవా! నీవు నాతో ఉండు. దేవా! నీవు నా యందే ఉండు. నేను ఏదియో తండ్రి ప్రభా! వేరే మార్గంలో వెళ్తున్నానా? నా కుటుంబం కోసమే ఆలోచన చేస్తున్నానా? నా ఇంటి కోసమే ఆలోచన చేస్తున్నానా? నా సొంత పనుల కోసం ఆలోచన చేస్తున్నానని నువ్వు నేను పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు.
కాబట్టి మనం ఏ విధంగా ఉంటున్నాం? ఈ క్రిస్మస్ దినాలలో ఈ యొక్క శుభవార్త వారు ఏ విధంగా ప్రకటించినారు? జ్ఞానులు గాని, గురులు గాని ఏ విధంగా దేవుణ్ణి ఈ యొక్క శుభవార్తను ఆయా ప్రాంతాలలో ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో నువ్వు, నేను ఈ యొక్క శుభవర్తమానాన్ని ఆయా ప్రజల మధ్య, ఆయా ప్రాంతాలలో ప్రకటించే వారంగా నువ్వేం ప్రకటించాల్సిన అవసరం లేదు. వెళ్లి వారికి అది, ఇది చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకంగా, యథార్థంగా ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు నీవు నీ యొక్క సువార్తమానాన్ని ప్రకటించినట్లనే. నువ్వు చేస్తున్న పనుల్లో నమ్మకంగా ఉన్నట్టయితే, నువ్వు చేస్తున్న ఉద్యోగాలలో నమ్మకంగా ఉన్నట్లయితే, అప్పుడు తెలిసిపోతది వారికి. నీవే విధంగా నమ్మకంగా ఉన్నావు. వీళ్ళు క్రైస్తవ బిడ్డలే, వీళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు ప్రత్యేకింపబడిన వారే అని వాళ్ళకి అర్థమైపోతది అప్పుడే. మనం వాళ్ళలాగానే సేమ్ వాళ్ళ ప్రవర్తన లాగానే వాళ్ళు వేస్తున్న వేషధారణలు, వాళ్ళు చేస్తున్నట్టుగా మన ప్రవర్తన, వాళ్ళు ఆడుతున్నట్టుగా అబద్ధాలు, వాళ్ళు తిరుగుతున్నట్టుగా మనం తిరుగుతూ ఉన్నట్లయితే, వాళ్ళకు మనకు ఎలాంటి తేడా లేదు. వీళ్ళు మనలాంటి వారే సమానమే అని అనుకుంటారు. కాబట్టి నీ ప్రత్యేకత ఏంటిది? ఏ విధంగా ప్రత్యేకింపబడినావనేది నువ్వు నేను ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయ కాలంల దేవుడు నాకిచ్చిన ఈ యొక్క కొద్ది అవకాశానికి వందనాలు తెలియజేస్తూ ఓహ్! కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ.